బాధ్యత లేనివాడిని బట్టి కుటుంబం అంతా బాధపడుద్ది. ఈరోజు చాలామంది కుటుంబ వ్యవస్థలు లేనిది ఏదైనా ఉందంటే బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. ఒక పురుషునిగా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత పురుషుడిది. ఒక స్త్రీగా కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్త్రీది. పిల్లలకు కూడా బాధ్యత తెలియాలి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో. ఈ 5 వేళ్ళకి బాధ్యత కలిగిందే కనుకైతే ఏ బాధ కుటుంబంలో ఉండదు. ఈ హస్తము బలంగా పనిచేయగలదు, ఆశించింది పొందగలదు. కానీ ఒకవేళ బాధ్యత లేనిదైతే ఈ 4 వేళ్ళను బట్టి సంపూర్ణత రాదు కుటుంబానికి. ఇంటికి ఒకడు ఉంటాడంటే ఏడిపించుకు తినేవాడు. బాధ్యతలు ఎవరి కుటుంబంలో అయితే ముందుకు సాగాలని మీరు అనుకున్నారో వారికి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధ్యత తెలియాలి. మంచి స్తోత్రం.